అండ్ వర్షినితో మీరు యాక్ట్ చేశారు కదా, వర్షిని గారు అంటే లైక్ తను బయట బాగా సపోర్ట్ చేశారు మీరు హౌస్లో ఉన్నప్పుడు. Varshini is a very dear friend of mine. We did Pelligola together. So 3 seasons చేసాం, 1 season కూడా. So 3 different, literally we did 3 web series together. So she's a very nice girl, very good human being. I have to meet her. Thank you Varshini for supporting me. Lot of long list is long. List is really long. Varun came out in support. Vitika came out to support me. Rahul supported me. It's unbelievable. The list is for, and I'm putting the list together. Who all do I need to thank? Please put it together and Jappi. Ravi supported me. Varshini supported me. మీకన్నా ఎక్కువ మనీ, ప్రైజ్ మనీ సోహెల్కి ఎక్కువ వచ్చింది అని అంటున్నారు. That's not important, Andy. That's not, money is not what it matters. ఇంపార్టెంట్, బట్ ఇలాంటి రూమర్స్ ఇలాంటి వాటికి స్ప్రెడ్ అవ్వకుండా చెక్ పెట్టాలంటే మీరు మాట్లాడాలి. యూ హ్యావ్ టు టాక్. It's not important because see, ultimately here కొన్ని కోట్ల మంది నాకు ఓట్ చేశారండి. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అట్ ఆల్. అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ పొజిషన్. లైక్ see, everybody needs to have a roof on their, see, bread and butter, and it's very important. So it's good for him. I'm happy for him. It's important for him. So less or more, and it doesn't matter. It's at the end of the day, I won. Why should I even think about anything else? Kada నేను గెలిచిన అదే చాలు. ఇంకి I won, dude. నేను గెలిచిన. Can you believe it? I won and that's it. నేను people like me. నేను ప్రేమ సంపాదించుకున్నాను, నేను అభిమానం సంపాదించుకున్నాను. అది మనీ పెట్టినా అండ్ మనీ వస్తుంది, మనీ ఎటు పోతుంది. అదే మనీ పెట్టినా కానీ ప్రేమ రాదు, అభిమానం రాదు. యూ కాంట్ బై లవ్ కదా. బిగ్ బాస్ సీజన్ 4 అంటే మీకు ఆఫర్ వచ్చినప్పుడు మీరు హౌ డిడ్ యూ ఫెల్ట్? ఏమనుకున్నారు? ఓకే, see, honestly, I'll be very clear. అంటే I'm always clear కానీ ఏం లేదు అంటే see, మా టీవీ is, see, I always have a soft corner for మా టీవీ because my movie is on TV every week. Raghu గారితో మాట్లాడాను. The Endemol has been in touch with me since season 1. They've always asked me to be a part of the show. They've always very sweet bunch of chaps, all of them. అందరూ నిజంగా I really like them. They're all very sweet. And Raghu garu season 1, season 2, season 3 ప్రతి సంవత్సరం he gets in touch. ఈసారి ఏమైందంటే నేను I was bedridden for 4 months. నాకు ACL tear అయింది ఫుట్బాల్లో, 4 months రెస్ట్ అయింది. ఆ తర్వాత జాన్లో, సో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ was horrible for me last 2019. Yeah, it happened in football. అనుకోకుండా అయిపోయింది. I really like football. It's like one of my, apart from movies, ఇంకా మీరు అంటే మీ హాబీస్? Sports. I'll play a lot of sport is, I play cricket ఆడతా, ఫుట్బాల్ ఆడతా, టెన్నిస్ ఆడతా. I'm getting into golf. Sport is my main. Cricket is my first love. Football is, I love football. And నాకు స్పోర్ట్ అంటే చాలా ఇష్టం. అండ్ సో అది ఇంట్లో ఉన్నాను. ఇట్ వాస్ గెటింగ్ ఫ్రస్ట్రేటింగ్. ఆ తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయింది అండ్ ఐ వాంటెడ్ టు వర్క్. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఐ వాంటెడ్ టు వర్క్ సేఫ్లీ. అండ్ వెన్ యూ థింక్ అబౌట్ ఇట్, బిగ్ బాస్ కంటే సేఫ్ ప్లేస్ ఇస్ నథింగ్ ఎల్స్ కదా. సో ఇట్ వాస్ ద పర్ఫెక్ట్ టైమ్ ఫర్ మీ టు డూ సంథింగ్ లైక్ దిస్. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, యూ షుడ్ డూ ఇట్. ఏమవుతుంది మా అంటే ఫస్ట్ వీక్లో వచ్చేస్తాం. సో దట్ డింట్ హ్యాపెన్. మీకంత పాజిటివిటీ ఉంది కాబట్టి ఇంత దూరం ఏమో అండి, ఐ రియలీ డోంట్ నో. ఇదంతా ప్రేక్షకుల వల్ల జరిగింది, ఇదంతా దేవుడి దయ వల్ల జరిగింది. నేను ఏం చేసింది ఏం లేదు అక్కడ. లిటరలీ నేను క్రెడిట్ తీసుకోను దీని విషయంలో. ఐ లిటరలీ ఐ డోంట్ నో వాట్ ఐ డిడ్. దేర్ వాజ్ డెఫినెట్లీ ఎఫర్ట్. సో లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అండి. సో లక్ ఫేవర్ చేయడానికి కూడా దానికి ఒక రీజన్ ఉండాలి. సో ఐ డోంట్ నో. మీరు నార్మల్గా బిగ్ బాస్ 4 రాకముందు మీరు లాస్ట్ సీజన్స్ బిగ్ బాస్ వాచ్ చూసేవాళ్ళ? తక్కువ. సీజన్ 1 కొంచెం చూశాను. ఎవరైనా ఫేవరెట్ కంటెస్టెంట్ ఉండినా? సీజన్ 3 చూశాను.
I liked both. I liked Varun the way he played a lot. నాకు వరుణ్ చాలా నచ్చింది గేమ్. I liked Navdeep and Adarsh. Both of them I liked. So yeah, I think అందరం వేరే వాళ్ళతో కనెక్ట్ అవుతాం. I liked Baba Bhaskar. I liked Rahul the way he played. I liked Srimukhi the way she played. It's మిగతా 10 మెంబర్స్ కంటెస్టెంట్ పేర్లు కూడా చెప్పేసేయండి. No, but see the little things that వాళ్ళకి నచ్చిన ప్రతి ప్లేయర్లో ఒక్కొక్క కంటెస్ట్ ఒక్కొక్కటి తీసుకొస్తారు టేబుల్ మీదకి. ఈచ్ పర్సన్ ఆఫర్స్ సంథింగ్ టు ద టేబుల్. ది బ్రింగ్ సంథింగ్ టు ద హౌస్. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి నచ్చుతుంది. ఒకటి నవ్వించవచ్చు కానీ కోపం కూడా ఎక్కువ ఉండొచ్చు ఒకరికి. కొందరు బ్రిలియంట్ టాస్క్లు ఆడుతుండొచ్చు కానీ వేరే దగ్గర దే మస్ట్ బి సంథింగ్ దట్ ఈస్ ల్యాకింగ్. సో ఓన్లీ వన్ పర్సన్ కెన్ విన్ ఓవరాల్గా, అన్ఫార్చునేట్లీ. కానీ ఆల్ ఆర్ ఇన్ దేర్ ఓన్ రైట్ విన్నర్స్ అండి. దే ఆర్ ఆల్ అమేజింగ్లీ టాలెంటెడ్ పీపుల్. బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోవడం, కాస్ట్ చేసుకోవడం ఊరికేనే కాస్ట్ చేయరు. సో బిగ్ బాస్కి రావడం అనేది ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. చాలా మందికి డౌట్ బిగ్ బాస్కి ఆడిషన్స్ ఉంటాయా, నిజంగా ఉన్నాయా? ఓ యా దే డెఫినెట్లీ ఆడిషన్. అంటే వాళ్ళు ఈ సీజన్ దే డిజైన్ అకార్డింగ్లీ ఈజ్ వాట్ ఐ డోంట్ నో. ఐ హావెంట్ స్పోకెన్ టు దెమ్ అబౌట్ ఆల్ దిస్. కానీ వాట్ ఐ ఫీల్ ఈజ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ దట్ హ్యాపెన్స్. కాస్టింగ్ ఈజ్ నాట్ అ ఈజీ జాబ్. చాలా చూసి కాస్ట్ చేస్తారు. డిపెండింగ్ అపాన్ వాట్ సార్ట్ ఆఫ్ షో దే ఆర్ ప్లానింగ్, ఏం ప్లాన్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద ఫ్లేవర్ ఆఫ్ ద కంటెంట్ దిస్ టైమ్ అన్నట్టుగా అనుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ దే కాస్ట్ అకార్డింగ్లీ. అంటే నార్మల్గా చాలా మంది నార్మల్ పీపుల్కి బిగ్ బాస్ అంతా స్క్రిప్టెడ్ ఆల్రెడీ ముందు ప్లాన్ ఉంటుంది. A strong no to that. Absolutely not. It's not at all a scripted show. అసలు అట్లా లేనే లేదు. అది ఒక్కొక్కసారి ఏమైపోద్ది అంటే అవుట్ ఆఫ్ 24 hours ఓన్లీ 1 hour హ్యాస్ టు గో. సో అ లాట్ ఆఫ్ కంటెంట్ ఈజ్ మిస్డ్. సో 14 days నుంచి క్లోజ్గా ఉన్న వాళ్ళను క్లోజ్నెస్ చూపించకుండా ఒకటే రోజు ఎలిమినేట్ అయితే బాధపడతారు. ఎందుకు బాధపడుతున్నారు, వీళ్ళు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అని ఒక పాయింట్ వస్తుంది. సో ఇటువంటివి చాలా జరుగుతాయి. ఎందుకంటే ఓన్లీ 1 hour హ్యాస్ టు గో అవుట్ ఇన్ టు ది ఎడిట్ ఫైనలీ. కొన్ని ఎలా ఉంటాయంటే టాస్క్ మీరు చెయ్యాలి అనేది టాస్క్ వాళ్ళు డిజైన్ చేసి ఆ ఒక బుక్లో పంపుతారు. దట్ ఈస్ నాట్ స్క్రిప్టెడ్ ఆల్సో. అది డైరెక్షన్. అది ఒక డైరెక్టర్ ఇది చెయ్యి నువ్వు అని బిగ్ బాస్ చెప్తారు. బిగ్ బాస్ ఇస్ ద డైరెక్టర్. అందరికీ నమస్కారం అండి, నేను మీ నోవాల్. సినిమా విశేషాలు, సినిమా గాసిప్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, I'm Jwala Gutta. Mirror TV viewers ki a very happy Diwali. I hope all of you stay safe. నమస్కార్, నేను మీ ఎం మోనల్ గజ్జర్. మీ మిర్రర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి.